ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ పాలనకు నిదర్శనం సీఎం బ్రేక్ఫాస్ట్ పథకమని సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించిన మంత్రి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఇలాంటి అల్పాహార పథకం ఎక్కడా లేదన్నారు. సీఎం బ్రేక్ఫాస్ట్తో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తుందని, స్కూల్స్లో డ్రాప్అవుట్స్ తగ్గించి విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పుకు బ్రేక్ఫాస్ట్ పథకం నాంది పలకనుందని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరికీ అల్పాహార పథకాన్ని అందించడానికి ముఖ్యమంత్రి అల్పాహార పథకం పేరు మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాన్ని ఈరోజు సూర్యాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ పథకం ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3,139 పాఠశాలల్లో 2,48,409 మంది పిల్లలు, పాఠశాల విద్యార్థులు ఈ పథకాన్ని అందుకోబోతూ ఉన్నారు, అల్పాహారాన్ని అందుకోబోతూ ఉన్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో 950 పాఠశాలల్లో 67,240 మంది విద్యార్థులు, యాదాద్రి జిల్లాలో 721 పాఠశాలల్లో 46,300 మంది విద్యార్థులు, ప్రస్తుత నల్గొండ జిల్లాలో 1,468 పాఠశాలల్లో 1,33,854 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా అల్పాహారాన్ని అందుకోబోతూ ఉన్నారు.